మూసీ నది శుద్ధి కార్యక్రమానికి బీజేపీ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. మూసీ నది శుభ్రత కార్యక్రమం అవసరమేనన్నారు. అయితే పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాత్రం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. గాంధీ విగ్రహాన్ని ఎంత ఎత్తులో అయినా ఏర్పాటు చేయడంపై తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఇందుకోసం పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని రామచంద్రరావు సూచించారు. కాలేజ్ కి సంబంధం లేదు, నువ్వు ఖచ్చితంగా 15,000 డొనేషన్ కట్టాలని చెప్పేసి ఆ విద్యార్థిని ఒత్తిడి చేసి ఖచ్చితంగా నువ్వు 15,000 కడితేనే ఇక్కడ చదవాలని ఒకటి నిబంధన తీసుకొచ్చి విద్యార్థిని ఒత్తిడి చేయడం పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జేఎన్టీలో ఉన్నటువంటి ఎవరైతే సార్ ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి 10 మంది కలిసి మా స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి సమస్య ఇదా అని చెప్పేసి ఆ జేఎన్టీ సార్ చెప్తే ఆ జేఎన్టీలో ఉన్నటువంటి సారు మీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ రోజు మా దగ్గరకు వచ్చిర్రు 15,000 మీరు అడుగుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి జేఎన్టీ ప్రిన్సిపాల్ చెప్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ మేనేజ్మెంట్ ఈ రోజు విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. పైశాచికతం ఏంటిదంటే విద్యార్థులను కొట్టడం, నిత్యం ఫీజులు అడిగి మానసికంగా ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటూ ఈ రోజు విద్యార్థుల మీద దాడి చేయడం వంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా నిన్న విద్యార్థులను రూమ్ లోకి తీసుకెళ్లి నీకు చదవడం ఇష్టం లేదని చెప్పేసి స్టాంప్ పేపర్ ఒక వైట్ పేపర్ మీద వేలు ముద్రలు తీసుకొని ఏదన్నా విద్యార్థులకు జరిగితే ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధం లేనట్టు వైట్ పేపర్ మీద రాసుకుందాం అనే ఒక ప్రయత్నము జరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయ్యా మేము ఒకటే అడుగుతున్నాము, ఈ రోజు విద్యార్థి తల్లిదండ్రుల్ని నువ్వు బూతులతో తిట్టడం జరిగింది అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేకనే తిట్టినవా, వాళ్ళకు ఎవరో సపోర్ట్ గా లేరని తిట్టినవా? కానీ ఖచ్చితంగా ఇది కావాల్సుకుంటే విద్యార్థుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరందరూ గమనించాలి, ఇది ఫీజు గురించో లేకపోతే విద్యార్థులు చదువుతలేడని చెప్పేసి ఈ దాడి జరగలేదు, కావాలని పైసా